తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపేలా కృషి చేస్తోంది. రైతులకు అండగా నిలిచేందుకు వినూత్నమైన పథకాలను ప్రవేశపెడుతోంది. కర్షకులకు అండగా నిలిచేందుకు రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు చర్యలు చేపట్టింది. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ అందించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. రైతు భరోసా పథకం ద్వారా ఎకరాకు 15,000 ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అదేవిధంగా రైతులు ఎంతో కాలంగా ఎదురుచూసిన రైతు రుణమాఫీని కూడా అమలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం రైతన్నలకు 2 లక్షల రైతు రుణమాఫీ చేసింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మరో తీపి కబురును అందించింది ప్రభుత్వం. రైతులకు దసరా కానుకగా సీఎం రేవంత్ అదిరిపోయే గిఫ్ట్ను అందించారు. పామాయిల్ రైతులకు మద్దతు ధరను పెంచుతున్నట్లు ప్రకటించారు. దాదాపు 3,000 రూపాయల వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేవంత్ సర్కార్ నిర్ణయంతో పామాయిల్ రైతుల కుటుంబాల్లో దసరా పండుగ సంబరాలు ముందుగానే ప్రారంభమయ్యాయి. పామాయిల్ గెలల ధరను 17,043 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం ముడి పామాయిల్పై దిగుమతి సుంకాన్ని పెంచింది అన్నారు. సెప్టెంబర్ 13న ముడి పామాయిల్ దిగుమతిపై సుంకాన్ని పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందని తుమ్మల వెల్లడించారు. గెలల ధరల పెరుగుదలతో పామాయిల్ సాగు వైపు మరికొందరు రైతులు మొగ్గు చూపుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కృషి వల్లనే ఇది సాధ్యమైంది అన్నారు. దీంతో ఆయిల్ పామ్ గెలల ధర టన్నుకు 14,392 రూపాయల నుంచి 17,043 రూపాయలకి పెరిగింది అన్నారు. అంటే దాదాపు 3,000 అదనంగా రైతులకు అందుతున్నాయి. పామాయిల్ సాగు చేసే వేలాది మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. రైతులకు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పామాయిల్ సాగును ప్రోత్సహిస్తోంది. ఆయిల్ పామ్ రైతులకు సబ్సిడీ రుణాలు, వ్యవసాయ పరికరాలను సమకూరుస్తూ అండగా నిలుస్తోంది. వ్యవసాయం దండగ కాదు పండగ అనేలా రేవంత్ ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి కృషి చేస్తోంది.